పి గన్నవరం డొక్కా సీతమ్మ అక్విడ్ బ్రిడ్జ్ పై నుంచి గుర్తు తెలియని వ్యక్తి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే గమనించిన స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గోదావరి నదిలోకి దూకిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. గాలింపు చర్యలను స్థానిక తహసీల్దార్ హుసేన్ పర్యవేక్షిస్తున్నారు. గోదావరి నదిలోకి దూకిన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు స్థానిక మత్స్యకారులు గాలిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, చెప్పండి. గోదావరి నదిలోకి గుర్తు తెలియని వ్యక్తి దూకైతే ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వైనదయ్య నదిలో అంటే పి గన్నవరం దగ్గర డొక్కా సీతమ్మ అక్విడెక్ట్ నుంచి గోదావరిలోకి వచ్చి ఈ రోజు ఉదయం అక్కడ చెప్పులు వదిలి దూకేశాడు సడన్ గా. అయితే స్థానికులు మత్స్యకారులు కూడా అక్కడ దూకడం చూశారు. దీంతో అప్రమత్తమైన స్థానికులు మత్స్యకారులు కూడా ఈ సమాచారం పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా గాలింపు చర్యలకి రంగంలోకి దింపారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ దొరకలేదు. అయితే గోదావరి ప్రవాహం ఉధృతంగా ఉంది. దీంతో గోదావరి ప్రవాహంలో ముందుకు కొట్టిపోయాడు. అతను ఎవరు ఏంటి అనేది ఏ ఆధారం కూడా బయట దొరకలేదు. అయితే చెప్పులు మాత్రమే అక్విడక్ట్ మీద వదిలి వైనదయ్య నదిలో దూకేసిన పరిస్థితి. తన కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. కింద బాట్స్కూర్ వరకు కూడా గాలింపులు చేస్తున్నారు. అయితే ఇతను మరి ఏ ప్రాంతం వాడు ఏంటి అనేది ఇంకా సమాచారం అందలేదు. అయితే ఇతను పి గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఎవరైనా కంప్లైంట్ చేస్తే కనుక గుర్తుపట్టలేని వ్యక్తి ఎవరైనా అనేది తెలిసే అవకాశం కూడా ఉందని భావిస్తారు. ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ. आगे से